గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్న గొడవలు అసలు నిజంగా చెప్పుకోవడానికి కూడా విచిత్రంగా అనిపిస్తుంది. అది కూడా ఎవరో అనామకులో లేకపోతే తెలియనటువంటి వాళ్ళో కాదు, మంచిగా ఇద్దరు మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ దేని గురించి గొడవ పడ్డారో తెలుసా? జస్ట్ ఒక సిగరెట్ విషయంలో గొడవ జరిగింది. అంటే లైటర్కి సంబంధించి గొడవ జరిగిందంట. అంటే నువ్వు ఫస్ట్ వెలిగించుకుంటావా, నేను ఫస్ట్ వెలిగించుకుంటానా అని ఆ చిన్న గొడవ కాస్త ఇద్దరు కొట్టుకోదానికి కూడా వెనకాడలేదు. ఆ తర్వాత ఏం చేసిండ్రు అని అంటే ఇద్దరు అంటే ఈ సిగరెట్ ఊరికనే సిగరెట్ తాగుతూ గొడవ పడ్డరా అంటే కాదు. యాక్చువల్లీ వీళ్ళొక క్రికెట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఇక రిలాక్స్ అవుదాము అనుకున్నారట. మంచిగా మద్యం తాగిర్రు. ఆ తర్వాత మద్యం తాగుతూ చాలామందికి అలవాటు ఉంటుంది కదా, సిగరెట్ కూడా వెలిగించుకొని సిగరెట్ తాగుడు. అట్లా ఆ టైంలో ఇద్దరు మద్యం మత్తులో సిగరెట్ వెలిగించుకునే టైంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. అది ఎక్కడి వరకు పోయింది అని అంటే ఇద్దరు భయంకరంగా కొట్టుకునే వరకు వెళ్ళింది. వాళ్ళ చేతులల్లా మద్యం సీసాతోని దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో, మన దగ్గర కాదు, కర్ణాటకలో. వీళ్ళిద్దరూ చూస్తే స్నేహితులు, ఇద్దరూ మద్యం సేవించిండ్రు. తర్వాత జస్ట్ ఒక సిగరెట్ లైటర్కి సంబంధించిన గొడవ. మద్యం బాటిళ్ళని పగలగట్టుకొని ఒకళ్ళు చంపుకోతందుకు కూడా రెడీ అయిపోయారు. దీంతో ఏమైపోయింది, ఒక్కసారిగా వీళ్ళిద్దరి పేరు వచ్చేసి ప్రశాంత్, రోషన్. సో ప్రశాంత్ ఏం చేసిండు అంటే రోషన్ మీద దాడి చేస్తే ఆ రోషన్ నాలుక ఉంటుంది కదా, నాలుక పూర్తిగా కట్ అయిపోయిందట. అంటే ఎట్లా ఈ బాటిల్తో దాడి చేస్తే కట్ అయిపోయిందట. ఇక భయపడిపోయిండు రోషను. కార్ తీసి పారిపోవడానికి ప్రయత్నం చేసిండు. దీంతో ప్రశాంత్ ఏం చేసిండు, ఆ కారు డోర్ని పూర్తిగా అట్లనే పట్టుకొని వేళ్లాడుతూ ఆ కార్ని పోనీయకుండా చేసిండు. దీంతో రోషన్ భయపడిపోయి ఏం చేసిండు అని అంటే పూర్తిగా ర్యాష్గా డ్రైవ్ చేసేసరికి అది పోయి చెట్టుకు ఢీకొట్టుకుంది. దీంతో ప్రశాంత్ అక్కడికక్కడే చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇదంతా తీరా చూస్తే చిన్న గొడవ. అది ఏంది అని అంటే లైటర్ విషయంలో గొడవ కాస్త ఇద్దరు స్నేహితుల మధ్య కొట్టుకునే వరకు, తర్వాత సంపుకునే వరకు వెళ్ళింది. ఇట్లాంటి గట్లు కోకొల్లలు కొన్ని మాత్రమే మనకు బయటకు వస్తాయి. కానీ ఎంత దారుణం అంటే ఇద్దరు కూడా అనుకొని ఉండరు, ఊహించి ఉండరు. క్షణికావేశం గంతే. ఎవరన్నా అనుకుంటారా జస్ట్ ఒక లైటర్ విషయంలో గొడవ జరిగి చనిపోయిందంటే? లేదు. ఇక మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ లోతుల వరకు వెళ్తారు. ఇంకేమైనా రీజన్ ఉందా, ఇంకేమైనా జరిగిందా, వీళ్ళ మధ్య పైసల ఇష్యూ ఉందా, ఇవన్నిటికీ వెళ్తారు. తీరా చూస్తే అదొక చిన్న ఇష్యూలా గొడవ జరగడం. తర్వాత మద్యం మత్తులో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకళ్ళు చంపుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే నిజంగానే ఒకళ్ళు చనిపోయినారు, ఒకళ్ళేమో ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిచ్యువేషన్. సో ఇద్దరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. చాలా చిన్న విషయంలో గొడవ కాస్త ఇద్దరి ఫ్యామిలీస్ అల్లకల్లోలం, తర్వాత జీవితం కూడా అల్లకల్లోలం అనుకోవచ్చు. ఒకరైతే చనిపోయిండు, ఇంకొకైనా బతికి ఏం చేసేది ఉంది. ఇప్పుడు ఆయన మీద మర్డర్ కేసు నమోదు చేస్తారు. ఇగో ఇట్లుంటుంది. చిన్న గొడవలని ఇంతింత పెద్దగా చేసుకొని జీవితాన్ని నరకం చేసుకొని జైళ్ళ పాలు కాకండి అని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా మనుషులైతే మారతలేరు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇది కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే స్టార్ట్ చేసిండ్రు. మరి దీని మీద నిజంగానే ఓన్లీ ఈ లైటర్ ఇష్యూనా లేకపోతే ఇంకేమైనా ఇష్యూనా అనే కోణంలో అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు